పేరుని కిట్టు పేరుని నాని అన్న కిట్టు అన్నాను. పేరుని నాన్న డైలాగ్ కొట్టాడండి. ఆ డైలాగ్తో నేను 2 చేతులు జేబులో పెట్టుకుని ఎక్కడికో నడిచి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నాకే తెలియదు. అన్న ఏమన్నాడు ఒకసారి వినండి. వినండి. ఏముంది రామ మందిరం మతం తప్పితే ఏముంది కేంద్రంలో ఉందండి. కేంద్రంలో వినండి. ఏముంది రామ మందిరం మతం తప్పితే ఏముంది కేంద్రంలో. కేంద్రంలో ఏముంది? రామ మందిరం భజన మతం తప్ప. కేంద్రం అంటే బీజేపీ పార్టీ దగ్గర ఏముందిరా అని అడుగుతున్నాడు ఎవరో ఒక బీజేపీ నాయకుడిని. మరి నిజమే కదా పేరునన్నా కామెడీ కింగ్ అన్నా. మరి ఏమీ లేదు కదా వాళ్ళ దగ్గర. మరి ఎందుకు వాళ్ళు సంకన ఆగుతున్నారు? ఎందుకు వాళ్ళు కాళ్ళు ఆగుతున్నారు? ఎందుకు వాళ్ళు ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి ఎందుకు అన్నీ మూసుకుని ఎందుకు ఓటేసి వస్తున్నారు? ఎందుకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరం కట్టకపోయినా, లేదా రైల్వే జోన్ ఇవ్వకపోయినా, అలాగే రైల్వే జోన్ ఇస్తా అన్నారట. మనోడే భూములు ఖాళీ లేవు, విజయసాయి రెడ్డి కబ్జా చేయడం అన్నారట. అది వేరే విషయం. మన స్టీల్ ప్లాంట్ అమ్ముకో పెట్టినా, ప్రైవేట్ పరం చేస్తున్నా, మరి ఎందుకు అన్నీ మూసుకుని ఎందుకు కూర్చున్నారు? ఏం లేదు కదా అక్కడ. మతము లేకపోతే ఇంకోటి ఏటో కానీ అంటున్నావు కదా, రామ మందిరం ఏ కదా ఉన్నాయి. ఆ మాత్రానికి మీరు వెళ్ళాలి కాల్ నాకు ఎత్తున్నారా? వాళ్ళ దగ్గర ఉన్నాయి అయ్యే కదన్నా. వాళ్ళ దగ్గర సిబిఐ అని ఒక బటన్ ఉంది, ఎన్ఐఏ అని మరో బటన్ ఉంది. ఈ 2 బటన్లు కానీ ఇలా ఆన్ చేశారనుకో, సాక్ష్యాధారాలతో మన అన్న బొక్కలోకి వెళ్ళిపోవటం ఖాయం. సాక్ష్యాధారాలతో. ఒకటి వివేకానంద రెడ్డి గారి కేసు, గతంలో అన్న మీద ఉన్న 38 కేసులు, తర్వాత కోడికత్తి డ్రామా. ఆ డ్రామాను ఆడించినోడు ఎవడో, ఆ ఆడించినోడు ఆ కోడికత్తి అక్కడికి ఇచ్చి పొడిపించినోడు ఈ రోజున ఏదో నియోజకవర్గానికి పార్లమెంటుకో లేకపోతే అసెంబ్లీకో మధ్యసీన్ అనే బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడిని దానికి నియోజకవర్గానికి ఇస్తాడు, ఎంపీగాను ఎమ్మెల్యేగాను. ఇవన్నీ బయటపడిపోతాయన్న పేరునన్నా. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అయ్యే అనుకోకు. అన్నకు సంబంధించిన బట్టలు ఉన్నాయి కొన్ని. ఆ బట్టలు కానీ ఒక్కసారి నొక్కారనుకో, అన్న తిహార్ జైల్లో ఉంటాడా, చర్లపల్లిలో ఉంటాడా, చెంచల్గూడలో ఉంటాడా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడా, దేవుడికే తెలియాలి. అర్థమైందన్నా? ఎవరి మీద మాట్లాడేటప్పుడు అన్నను బొక్కలో పంపించేసి మాటలు ఇంకా మాట్లాడకన్నా. ఇంకా 2 నెలలు టైం ఉంది కదా. కనీసం ఈ 2 నెలలన్నా జగనన్న బయట ఉండి, ఇప్పుడే వాళ్ళని రెచ్చగొడేసి, ఆ సిబిఐ వాళ్ళని ఎన్ఐఏ వాళ్ళని రెచ్చగొడేసి ఇప్పుడే బొక్కలో దహించలా ఉన్నావు మా నాన్ననే. నోటితోలకు తగ్గించన్నా. నువ్వు ఎలా రిటైర్ అయిపోయావు? మీ అబ్బాయికి ఆ చిన్నోడికి ఇచ్చినట్టున్నాడు కదా సీటు. మరి ఆ సీటు గెలిచేదాకా ఉండదే కొంచెం జగన్ బయట. ఇప్పుడే పంపేసేలాగా ఉన్నావు.